నమస్కారాలు. నా పేరు కె సిద్ధార్థ. నేను 6వ తరగతిలో చదువుతున్నాను. శ్రీయుత గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మనందరికీ శుభదినం. మనమంతా ఎందరో మహనీయుల త్యాగఫలాన్ని అనుభవిస్తున్నాం. నేడు మనందరం 60వ గణతంత్ర దినోత్సవం పూర్తి చేసుకుని 68వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఇది మన జాతీయ పండుగ. ముందుగా నేను నా ప్రసంగం ప్రారంభించే ముందు ఒక భారతీయునైనందుకు గర్విస్తున్నాను. మన భారతదేశంలో విభిన్న జాతులు, కులాలు, మతాలు వేరైనా అందరూ కలిసే ఉంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశంలో కుల మత భేదాలను తొలగించడానికి చాలా కృషి చేశారు. 1947లో మన భారత రాజ్యాంగ సభ ఏర్పడి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షుడిగా, కెఎన్ మున్షి, కృష్ణమాచార్యులు, అలాదా కృష్ణమాస్వామి భారత రాజ్యాంగ రచన సభ్యులుగా ఉన్నారు. భారత రాజ్యాంగ సభ 2 సంవత్సరాల 11 నెలల 12 రోజులు నిరంతర కృషి జరిపి మన భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. భారత రాజ్యాంగం ముఖ్య లక్షణం అందరికీ విద్య, ఉపాధి కలిగిస్తూ మన దేశానికై ప్రగతి సాధించడానికై మన ప్రభుత్వీకులు నిరంతరం కృషి చేస్తున్నారు. నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి రాబోయే మనం రేపటి కాలపు యువతకు అందరం కలిసి మన దేశాన్ని ప్రగతి పదంలో నడిపిద్దాం. ధన్యవాదాలు. జై హింద్.